ప్రియపుత్రుడిని అడవికి పంపుతూ అతన్ని తిండి పదార్థాలు, 3 కళ్ళున్న కొబ్బరికాయలు శివుడికి అర్పించడానికి తీసుకెళ్ళమని చెప్తాడు. శివుని పంచభూతాలు మణికంఠుని వెన్నంటే శివుడి ఆజ్ఞ మేరకు అడవికి వెళతాయి. అడవికి వెళ్లే దారిలో మహిషి చేస్తున్న దురాగతాలను మణికంఠ అమరలోకంలో చూస్తాడు. ధర్మ మార్గాన్ని ఇష్టపడే మణికంఠుడు మహిషిని భూమి మీదకు నెట్టివేస్తాడు. ఆమె అళుదా నది ఒడ్డున పడిపోతుంది. పెద్ద యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో మణికంఠుడు మహిషిని కింద పడవేసి ఆమె గుండెల మీద తాండవం చేస్తాడు. ఆ తాండవానికి భూమి ఆకాశాలు దద్దరిల్లిపోతాయి. దేవతలు కూడా భయపడిపోతారు. మహిషికి తన మీద తాండవమాడుతున్నది హరిహరుల కొడుకని అర్థమయ్యి అతన్ని శ్లాఘించి మరణిస్తుంది. ఆ తాండవాన్ని శివ, విష్ణువులు ఇద్దరూ కాళకట్టి అనే స్థలం నుంచి చూస్తారు. మహిషితో యుద్ధం తర్వాత మణికంఠుడు పులిపాల కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ అతనికి శివుడు దర్శనమిస్తాడు. మణికంఠుడు భూమికి వచ్చిన ప్రధాన ఉద్దేశం పూర్తయినా మరొక ముఖ్యమైన లక్ష్యం ఉందని చెప్తాడు. మణికంఠుడికి శోకిస్తున్న తండ్రి, అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి గుర్తుకొస్తారు. అతనికి ఇంద్రుడు ఈనిన పులిపాలు సంపాదించడంలో సహాయపడతాడని చెప్తాడు. మణికంఠు పులిరూపం ధరించిన ఇంద్రుడితో ఆడపులులు వేషంలో దేవతా స్త్రీలు, పులుల వేషంలో దేవతలు వెంటరాగా అంతఃపురానికి బయలుదేరతాడు. పందలంలోని ప్రజలంతా ఆ బాలుడు అన్ని పులులతో రావడం చూసి భయపడి దాక్కుంటారు. ఫుల్ వీడియో కోసం క్రింద ఉన్న లింక్ని క్లిక్ చేసి వీడియోని చూడండి.